Please subscribe Telugu 7 Media. ఐడి కార్డ్ చూపించారా? అక్కడ చూస్తే ఎప్పుడు లేనంత హడావిడి, ఎప్పుడు లేదు. ట్యాగ్లు అంటారు, చెకింగ్లు అంటారు. ఇక్కడంతా చూస్తే పెద్ద సెటప్, గన్మెన్లు. చదివింది మర్చిపోయాను, నైట్ అంతా ప్రిపేర్ అయింది. ఇతను ఏమన్నా జరగండి అయ్యా, నేను హోస్ట్ చేయాలి ఇంటర్వ్యూ. తెలుగు రాదా? ఐఎమ్ హోస్టింగ్ ద ఇంటర్వ్యూ ఈవెంట్ ఇంగ్లీష్ చైనా. ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకొని ఏదో అంతంత ఇంగ్లీషు హిందూ మేనేజ్ చేస్తుంటే ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి? చైనీస్ నేర్చుకోవాలా? అది నేర్చుకుంటే ఇప్పటికి కిమ్ సోంగ్ యూని పడేసి ఇప్పటికి అక్కడ వెళ్ళిపోయేదాన్ని. కానీ అదంతా వేరు. అసలు ఏంటి ఇప్పుడు యూ నీడ్ ఐడి పాస్ ఆర్ వాట్? ఏంటి లక్ష్మి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆపేశారు నన్ను, నేను హోస్ట్ చేయాలి. దిల్ రాజు గారు కూర్చున్నారు అక్కడ, అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నా ముందర. నువ్వేమో నన్ను ఆపేసావు. ఇది ఇవ్వాలా నేను? అదే కరెక్ట్ టైంకి వచ్చి ఇవ్వచ్చుగా. ఏంటి ఇదంతా? దిస్ ఈజ్ ఆల్ యూ వాంట్? యా ప్లీజ్, కెన్ యూ మూవ్ సైడ్ నౌ? మూవ్, జరుగు. నాట్ దిస్. ఓ మై గాడ్, ట్రంప్ గారు వస్తున్నారనమాట. అందుకే ఇంత హడావిడి ఇంత అనమాట. సార్, ట్రంప్ గారిని తీసుకొస్తున్నారా ప్రమోషన్స్కి? నేను ట్రైలరు టీజర్ అది చూసిన తర్వాత డిపోర్టేషన్ జరుగుతుంది, దాని రిలేటెడ్ సినిమా ఏదో చేస్తున్నారని చెప్పి అంతా అనుకుంటే మొత్తం మీద ఈరోజు ట్రంప్ గారు వస్తున్నారు. ట్రంప్ గారికి పోడియం కింద హ్యాట్ అంతే. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే సార్, గూగుల్లో యాంకరింగ్ అని కొట్టగానే నా పేరు వస్తుందన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు, లాంగ్వేజ్ తెలియట్లేదు అనమాట. ఓకే కూల్. బట్ ఒకటి ఏంటంటే, ఇన్ని ఈవెంట్లు చేసింది నాకు ఇవాళ ట్రంప్ గారిని హోస్ట్ చేయడం అనేది నిజంగా నా కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మైల్ స్టోన్గా ఉండబోతుంది అనమాట. అమ్మయ్య, అసలు నిజంగానే. కానీ నాకు సీరియస్ మ్యాటర్ అంట. అవును సార్. ఇప్పుడు మీరు నాకేం చెప్పదలుచుకున్నారు నాకు అర్థం కాదు. ఇది సీరియస్ లాభం పైకి వెళ్ళాక తెలుస్తుంది. అంతే అంటారా సార్? అది మనం ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే వైట్ హౌస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అది మీతోనే మాట్లాడారంట ట్రంప్ వస్తున్నారు అని చెప్పి మీకే మెసేజ్ చేశారని చెప్పి చెప్పారు. అదే కదా, చెప్పిన తర్వాత చదివితే మనం పిక్చర్లు చేయడానికి ఏదో పెట్టినట్టున్నారని డౌట్ నాకు. డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. అంటే ఏది సీరియస్ మ్యాటర్? ఇదంటే ప్రమోషనల్ స్ట్రాటజీ అంటారా? ఏమేంటి అసలు దీని విజన్ పవన్ గారు, అసలు దీని వెనకల మీరేనా? అసలు ఏంటి లాస్ట్ లో వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్? పిచ్చోలా ఏమైపోయిందంతా నేను పిచ్చిదని అయిపోయాడు. ఆ విజన్ అదంతా డైరెక్టర్ చెప్తారు. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత చిన్న పని ఉంది. సాయంత్రం ఈవినింగ్ అవ్వగానే నన్ను లేపేసే పని ఏమైనా పెట్టారు? కాదు, అది చిన్న లాస్ట్ లో రివీల్ చేస్తాం 6 o'clock వాళ్ళకి ఏం పని ఉంది అనేది. దీనికి నాకేం సంబంధం లేదు. మీకేం లేదు. సో అది మనం కొంచెం త్వరగా ముగిస్తే మళ్ళీ వాళ్ళ బిజినెస్ దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నాకు అంటే ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఆయన వస్తున్నారు, కశ్యప్ గారిని ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఇంత డైరెక్ట్ చేసిన ఆయన ఖచ్చితంగా ఇదంతా ఈ కాన్సెప్ట్ లో కూడా మీ ప్రమేయం, హస్తం ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏంటి సార్, ట్రంప్ గారు వస్తున్నారా నిజంగానే? అసలు ఇంత పెద్ద ఈవెంట్ అంటే నాకు చేతిలో ఆడట్లేదు తెలుసా. అందరూ కెమెరాస్ నీట్ గా తీయండి, షేక్ లేకుండా తీయండి. మాకు సీజీ ప్రాబ్లం అవుతుంది. అందులో మేము ట్రంప్ ని కావాలంటే సీజీలో యాడ్ చేసుకుంటాం. ఓహో, అంటే ఏంటండి? ఆన్ ద వే అన్నారు, అదన్నారు. అంటే మీ ప్రమోషన్ స్ట్రాటజీలో నేను ఒక ప్రమిద దీపం అయిపోయి శిథిలం అయిపోయానంటారా? అసలు మీ కెరియర్ అది కదండి మా కోసం. ఎంత మాట అన్నారు. ఇంతవరకు నన్ను ఇంతలా వాడుకొని ఇంత చేసి గన్మెన్లు పెట్టి ఏదేదో హడావిడి చేసి బిల్డప్ ఉండాలి కదండి కొంచెం. ఓకే, అదేలేండి, సినిమాలో నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ తరుణ్ భాస్కర్ గారు యూఎస్కి వెళ్లకుండానే ఇంత హడావిడి చేస్తుంటే ఆ డైరెక్టర్ కూడా మినిమం పవన్ గారు వీళ్ళందరూ కలిపి టీం అంతా కూడా ఇంత హడావిడి అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే ఫైన్. అయితే ఒకసారి మైక్ దిల్ రాజు గారికి సార్, మీరు ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకసారి స్టాంప్ అంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా డబ్బులు వచ్చేదంతా పక్కన పెడదాం. బట్ దానికంటే ముందుగా అంటే ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు 3 సార్లు నాకు వీసా రిజెక్ట్ అయింది. ఓ మై గాడ్. అయితే మా తరుణ్ భాస్కర్ గారి ప్రాబ్లమే మీకు వచ్చింది అనమాట. తర్వాత 2009 అనుకుంటా మరో చరిత్ర షూటింగ్ అప్రూవల్ అయ్యాక అప్పుడు స్టాంప్ వేశారు నాకు. ఓకే, సో ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ 2009 మరో చరిత్ర షూట్ కి. అప్పుడు వెళ్ళారు. సో ఆ 3 సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏంటి? తొక్క వాళ్ళేంది ఇచ్చేది, ఇచ్చినప్పుడు పోదాంలే అనుకున్నాను. అంత సింపుల్. నేను కూడా అప్పటికి ఆర్యా బొమ్మరిలో తీసేసిన ప్రొడ్యూసర్, నాకు పెద్ద అది లేకుండా. ఓకే, అదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ కూడా ఈయన యుద్ధం చేస్తున్నారు సార్. బట్ అది ఏంటి అనేది, ఎప్పుడు అనేది ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తరుణ్ భాస్కర్ గారు అంతగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూఎస్కి? ఏమైనా మీకేమైనా ఎనీ ఐడియా? నెక్స్ట్ ఒక కథ రాస్తున్నాం, మరి రివీల్ చేయాల్సి వస్తుంది.
ఓకే ఓకే అయితే వద్దులేండి, మేము వెయిట్ చేస్తాం దీనికోసం వలస కూడా. పక్షులను ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది మేము చేయబోయేది. ఓకే అదే స్టోరీ. సార్ మీరు ఇప్పుడు అదన్న నిజం చెప్తున్నారు సార్, ఇంత ఇంత డ్రామాలో ఏది నిజం ఏది అబద్ధం నాకు నేను అబద్ధం తెలియట్లేదు. ఎందుకు చెప్తాను, వాళ్ళ ప్రాబ్లం. ఓకే సార్, వీళ్ళని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పవన్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఫస్ట్ స్టాంపింగ్ మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు? నాకు స్టాంపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ నేను మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైనా సినిమాలోకి రావాలని. సో మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను వీసా క్యాన్సిల్ అయితే బాగుండు అనుకొని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇచ్చేసారు వాళ్ళు, ఓకే అయిపోయింది. సో నాది రివర్స్ సినారియో. అదేనండి, కావాలనుకుని యుద్ధం చేస్తున్న వాళ్ళకేమో రావట్లేదు, మీరు వద్దనుకుంటే మాత్రం మీకు వచ్చింది వచ్చేసింది. అంతే. సో ఓకే ఓకే. సో ఇంతకీ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు అందరూ జాయిన్ అయ్యారు, అసలు స్కేల్ ఏంటో నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆల్రెడీ 3 ప్రొడక్షన్ హౌస్లు ఇన్వాల్వ్ అయ్యాయి, జీ స్టూడియోస్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంత అయింది. సో ఇప్పుడు దిల్ రాజు గారు అదంతా మీరు పైనే చెప్తారా? పైన మాట్లాడుకుందాం. ఓకే అండి, ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఓ మై గాడ్ సార్, మళ్ళీ ట్రంప్ గారికి ఒక పెద్ద స్పెషల్ చేరేశారు. గ్రాఫిక్సా, విఎఫ్ఎక్స్ మొత్తం సార్, తెలిసిపోకూడదు, నీట్గా ఉంటుంది. ఓకే, పక్కన నాకు దాని పక్కన ఒక ఫోటో నేను కూడా మేనేజ్ చేసుకో, నన్ను పక్కన పెట్టి ఒక ఫోటో తీసాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓహో ఇక్కడ మొత్తం ట్రంప్ గారికి మొత్తం మొత్తం ఆయనకే అనమాట. ఓకే, ఈ బ్రో సిట్ సైడ్ బ్రో. ఓకే, వీళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్టున్నారండి మీరు నాకన్నా, అందుకే అసలు వదలట్లేదు. ఓ మై గాడ్, యూ రియలీ ఫాలోయింగ్ మీ? ఓకే ఓకే ఫైన్. ఓ మై గాడ్, ఎస్. అరే బ్రో, నాకు నిజంగానే భయం వేస్తుంది ఆ గన్ వేసుకొని తిరుగుతుంటే. ఓకే, జీవితంలో ఇలా ఎవడైనా ఫాలో అయితే బాగానే ఉండేది, లైఫ్ ఇప్పటికి సెట్ అయిపోయేది. ఎస్, అమ్మయ్య, ట్రైజర్ చూసేసాం. అండ్ ఇక్కడేమో ట్రంప్ గారికి స్పెషల్ చైర్ ఉంది. వాళ్ళు చెప్పేసరిగా ఈ ప్రమోషనల్ స్ట్రాటజీలో నేను ఒక ప్రమిద అయిపోయి దీపం అయిపోయేలా కరిగిపోయింది అనమాట. నాకు అర్థమైపోయింది, ఇక్కడ విఎఫ్ఎక్స్లో అక్కడికి వచ్చాను మేము. ఎస్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హడావిడి చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అదేదో నాకు పేమెంట్ ఇస్తుంటే కూడా బాగుండదు కదండి దాని బదులు. ఎస్, వెరీ నైస్. ఓకే, లేట్ లేకుండా అందరినీ పైకి పిలిచేద్దాం, మీరు కూడా వాళ్ళతో మాట్లాడుదురు అందరూ కలిసి. ఓకే, గాయపడ్డ సింహంకి నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ సినిమా అనుకోవడం, దాని తర్వాత జీ స్టూడియో ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడం. సో పోతే ఈ మధ్య తరుణ్ భాస్కర్ మాట్లాడినప్పుడు ఈ సినిమా గురించి నాకు చెప్తే, పవన్ నీవి కలిసినప్పుడు అడిగాను వాట్ ఈజ్ వాట్ అని. టీజర్ రిలీజ్కి ముందు ఈ టీజర్ చూపించడం ముందు టీజర్ బాగా నచ్చి ఏంటి కాన్సెప్ట్ అని అంటే మొత్తం కాన్సెప్ట్ చెప్తే, అప్పుడు ఈ సినిమాని వరల్డ్ వైడ్గా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ టీజర్ మీరు అందరూ కూడా మంచి అప్లోజ్ వచ్చింది టీజర్కి, మంచి గుడ్ హ్యూమర్. సో ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. టీమ్కి ఆల్ ది బెస్ట్. సో ఈరోజు రిలీజ్ డేట్ మెయిన్గా అనౌన్స్మెంట్, ఇలా ట్రంప్ అడావిడంతా తుచ్చు, పోతే వాళ్ళు ప్రమోషన్కి ఏదో కొత్తగా చేయాలి కాబట్టి ప్రయత్నం చేశారు. సో రిలీజ్ డేట్ వీళ్ళు May 1 అని ఫిక్స్ అయ్యి పెట్టుకున్నారు. పోతే అండర్లైన్ ఏంటంటే కండిషన్స్ అప్లై. April 30కి ఆల్రెడీ పెద్ద సినిమా అనౌన్స్ అయింది. సో పెద్ద సినిమా గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. గ్రాండ్ రిలీజ్ ఉన్నప్పుడు May 1కు మేమే థియేటర్లు ఇవ్వలేము, మళ్ళీ దిల్ రాజుని వేసుకుంటారు జనాలు. అదే చెప్పా, కండిషన్స్ అప్లై. రేపు అవసరం అనుకుంటే కూడా వీళ్ళు రిలీజ్ డేట్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని. సో ఈ రోజుల్లో ప్రమోషన్కి ప్రతి ఒక్క మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికోసం వాళ్ళు అడ్వాన్స్గా ఈరోజు May 1 అని అనౌన్స్ చేసుకుంటున్నారు. సో అలాంటిదంటే ఒక 1 వీక్ వెనకకు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో పోతే ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, ఒక మంచి కాన్సెప్ట్తో చేసినందుకు. దానికి జీ స్టూడియో లాంటి కంపెనీని బ్యాక్ బోన్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ బోన్ నన్ను పెట్టుకోవడం బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిల్రాజ్ గారు, మొత్తం మీద ట్రంప్ గారిని మీరు తీసుకురాకపోయినా మీరు వచ్చారు, అదే సంతోషం. అండ్ మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవ్వబోతుంది అనేది మా అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అద్భుతమైన సినిమాలని ఆయన మనకు అందించారు. రీసెంట్గా లవ్ టుడే, మసూదా, బలగం అండ్ నెక్స్ట్ కశ్యప్ గారు ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మోసం చేశారు. కశ్యప్ గారు
ఏమైంది? ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ మోసం చేశారు అంటున్నా. మేము ఎక్కువ గాయపడ్డాం తెలుసా మీ ప్రమోషనల్ మీ మళ్ళీ స్ట్రాటజీలో. గ్రాఫిక్స్. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఇక్కడ వచ్చినందుకు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు. అండ్ అండ్ ఈ సినిమా చెప్పాలంటే అందరికీ స్కిల్ ఉంటుంది, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. నాకు అది ఫస్ట్ సపోర్ట్ చేసింది పవన్ సార్ నేను. అండ్ ఆయనకు తోడుగా కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారు అండ్ జీ జీ నుంచి అందరూ టీం ఇంత సపోర్ట్ చేస్తూ మా అందరికీ సపోర్ట్గా దిల్ రాజు గారు రావటం, ఇది ఆయన ఒక పవర్ హౌస్. అండ్ ఆయన సపోర్ట్ చేయటం అండ్ ఇది May 1st ఆయన వచ్చి అనౌన్స్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అందరూ గాయపడ్డ సింహం May 1st థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ కశ్యప్ గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు పవన్ సాధినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను టీజర్ చూపించిన వెంటనే ఆయన ఇమీడియట్లీ బాగా నచ్చి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకొని, సో ఆయన ఇమీడియట్లీ అది నచ్చి సినిమాని తీసుకోవటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకంటే ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా టఫ్ ప్రాసెసింగ్. సినిమా తీయడం ఒక ఎత్తు, అది కొనేవాళ్ళు లేనప్పుడు దాన్ని ప్రాపర్గా తీసిన సినిమాని బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. అది దిల్ రాజు గారు ఇప్పుడు మాకు పెద్ద సపోర్ట్ లాగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి May 1st మేము డిసైడ్ అయ్యాం. మేము చెప్పినప్పుడు కూడా రాజు గారు అదే అన్నారు. సో May 1st పెద్ద ఇలా April 30th వస్తుంది, సో మరి మీరు May 1st ఇబ్బంది అంటే మేము చెప్పాం కూడా. సో సార్ లేదు సార్, May 1st ఏమాత్రం అలాంటి ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా మేము పుష్ అవటం రెడీ. బట్ ముందు May 1st మాకు, ఎందుకంటే వేరే ఓటీటీల పరంగా కానీ వీటన్నిటి పరంగా మాకు అది ఒక డేట్ మాకు అది మంచిగా అవైలబుల్ ఉంది. సో వీఆర్ స్టిల్ నెగోషియేటింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఎక్కడ థియేటర్స్ మాకు ఇష్యూ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రాజ్ గారు టు సపోర్ట్ అస్ ఆన్ దిస్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ మై పార్ట్నర్స్ కళ్యాణ్ గారు కానీ, భాను గారు, విజయ్ అండ్ దివ్య గారు ఫ్రమ్ జీ స్టూడియోస్, సో అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. అండ్ ట్రేసర్కి అని మొన్న రిలీజ్ చేసిన సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఇంకా ఫర్దర్గా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మనం మాట్లాడేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా ట్రైలర్ కానీ వేరే క్యారెక్టర్ గ్లిమ్స్లు చాలా వస్తున్నాయి. అండ్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ 1 by 1 మేము రివీల్ చేస్తూ ఉంటాం. సో మీకు తెలియని అనుకోని ఒక స్పెషల్ క్యామియోస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ స్ప్రెడ్ ఓవర్ ద ఫిలిం. సో అది ఏంటి అని జస్ట్ కీప్ గెస్సింగ్. సో విల్ రివీల్ ఎవ్రీథింగ్ సూన్. థ్యాంక్ యూ పవన్ గారు. ఎస్ అండ్ ఇక్కడ 2 ఫ్లాగ్ల మధ్య నన్ను హోస్టింగ్ కూడా పెట్టారు. అట్లీస్ట్ ఎలాగో ట్రంప్ గారు రాలేదు, దీని అన్నింటిలో నేను ఒక సమిధ అయిపోయాను నాకు తెలుసు, ఒక ఫ్రేమ్ అయినా. కూల్. ఎస్. సో ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా సింగిల్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ని మన అందరికీ ఇచ్చింది ప్రొడ్యూసర్ భానుకిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చైర్ చూస్తుంటే భయం వేస్తుంది పక్కన నాకు, రేపు పొద్దున్న నన్ను ఎక్కడ వేసుకుంటారు అని చెప్పి. ఈ కాన్సెప్ట్, ఇది కర్త క్రియ అంతా మా డైరెక్టరే అండి. దీనికి మేము జస్ట్ వచ్చాం, ఇలా నిలబడ్డాం అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద మీడియా, మీరు అందరూ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాకి మంచి పాజిటివ్ బజ్ అంటూ వచ్చింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ అది మీడియా నుంచి వస్తుందండి. మీ అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీనికి. అలాగే తర్వాత సెకండ్ రెస్పాన్స్ ట్రేడ్ నుంచి వస్తుంది. అండ్ దానికి ఒక ఇదే ప్రూఫే ఏంటంటే థియేట్రికల్ రైట్స్ రాజు గారు తీసుకోవడం. ఆయన టచ్ చేసిన సినిమా ఏదైనా సరే అది గోల్డ్ మైనే, అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా గోల్డ్ మైన్ అవ్వబోతుందని ఆయన ముందే యాంటిసిపేట్ చేశారు. సో అది థియేట్రికల్ రైట్స్ ఆయన తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మాలాంటి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. వీఆర్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ అండి. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా మేము దాంట్లో పార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ అలాగే దీని మిగతా బిజినెస్ అది కూడా చాలా ప్రాస్పెక్టివ్గా క్లోజ్. ఇప్పుడు జీ వాళ్ళే మ్యూజిక్ తీసుకున్నారు, అది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాము. అండ్ ఓటీటీ డీల్ కూడా లాక్ అయిందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న సినిమా యాంటిసిపేషన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పాజిటివ్గా బజ్ క్రియేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ మీ మీడియా నుంచి, తర్వాత ట్రేడ్ నుంచి, ఇలాగా నెక్స్ట్ ఆడియన్స్కి కూడా త్వరలో రీచ్ అవబోతుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ May 1st. రాజు గారు చెప్పినట్టు విత్ కండిషన్స్ అప్లై. అన్నీ అనుకున్నట్టు జరిగితే May 1st థియేటర్స్లో కలుద్దామండి. ఇంకా ప్రమోషన్స్లో భాగంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సాంగ్స్ కొన్ని ఉన్నాయి రిలీజ్ చేయాల్సినవి, అలాగే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ భానుకిరణ్. ఫ్రైడ్ రైసా? వీళ్ళందరూ సాయంత్రం ఓకే. మన అమీర్పేటలో అక్కడ నూడిల్స్ బండ్లు ఉంటాయి కదా, సో కొంచెం బిజీ ఉంటారు. సో అంటే పొద్దునంతా ఫ్రీ ఉంటారని తీసుకొచ్చాం. సో మీరు త్వరగా అయిపోతే సార్ వీళ్ళు మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే చెప్పండి, మాట్లాడదాం. మొత్తం లేదు సార్, షెజ్వాన్ మీరు ఫ్రైడ్ రైసా, చికెన్ ఫ్రైడ్ రైసా, ఏది ఇంత కావాలన్నా జరిగాక, non veg ఆ? ఇంత హడావిడి చేశాక పర్లేదు, మీరు ఆర్డర్ చేస్తే ఎవరో ఒకరు మేము అందరం తింటాం. ఎందుకు సార్ మీరు డిస్కౌంట్ సార్ మీరు అమీర్పేటలో గోబీలో పానీపూరి అమ్మేవాళ్ళు టైం అయిపోతుంది పాపం. మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఆ ఛార్జీలు కూడా మా మీద వేస్తారు. సో అంటే అది కూడా మాట్లాడారు, నాకు ఇవ్వట్లేదు. అది కూడా ఇంత చేసి నన్ను ఒక ప్రమిదని సమితిని చేసి మళ్ళీ ఇది మాట్లాడడానికి నా బాధను కూడా మీరే గాయపడ్డ సింహాలం ఏం కాదా? అంటే వాళ్ళు అవుతారు మళ్ళీ ఇప్పుడు అంటే గాయపడుతుంది. మీరు సినిమా హిట్ అయిన తర్వాత మీరు ఎలాగో అవుతారు, బాగా విన్ అవుతారు, గాయాలు కోలుకుంటారు. నేను ఈ దెబ్బ తర్వాత ఎప్పటికి కోలుకుంటారు నాకు తెలియట్లేదు సార్ నిజంగా. యా థ్యాంక్ యూ సార్. అంటే ఓకే, ఇదంతా ప్రమోషన్ అంటారు. దట్టు అమీర్పేట్లో గోబీ పానీపూరీలు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి గండ్లు పెట్టించి డమ్మి మరీ ఫాలో అయ్యే వ్యక్తి ఎవడో అది కాదండి. సినిమాల్లో ఇప్పుడు ఎక్కడో పెద్ద ఇండియన్ ఇంటర్నేషనల్ ఏజెంట్లని తీసుకొచ్చి వాళ్ళు జ్యూస్లో ఇవన్నీ చూపిస్తున్నారు. మరి వీళ్ళు నిజంగా ఏజెంట్లు పానీపూరీలు ఇవన్నీ చేసుకుంటూ ఎవరికి తెలుసు కాదు, ఏజెంట్లు వెనకాల ఫాలో అవుతుంటే సరే ఎవడో ఒకటి ఫాలో మరీ పానీపూరి మండపై ఫాలో అవుతుంది. ఏమోనండి, అతను రేపు పొద్దున్న దురందరేమో ఎవరికి తెలుసు. మీరు దురందర్ అంటారు, 3 చూడక ముందే తీసుకొస్తారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. ఇక నుంచి నేను ఎవరిని నమ్మదలుచుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ. ఇంకా నేను మా వాళ్ళు వీళ్ళైనా నాకు అన్యాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా వాళ్ళు మాత్రమే, మా మీడియా వాళ్ళు వీళ్ళతో మీరు మాట్లాడుకోండి సార్. నా అన్యాయం కూడా వాళ్ళు ఎవరో ఒకరు ప్రశ్నిస్తారని చెప్పి అనుకుంటున్నాను.